102వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు అంటే చాలా రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. సహజంగా లోకములో ఉన్నటువంటి లోకోక్తి, పుట్టిన ప్రతివాడు మరణించడానికే పుట్టింది గిట్టక మానదన్నటువంటి ఒక లోకోక్తి మనకు ప్రచారం ఉంది కదా. యేసు ప్రభు వచ్చి చేసినటువంటి కార్యం ఏంటంటే పుట్టి మరణించడానికి కాదు, ఆ మరణాన్నే చంపడానికి యేసయ్య లోకంలోకి వచ్చాడు. మరణ భయము చేత ఆ దాస్యములు ఉన్న వారిని విడిపించడానికి నజరేయుడైన యేసు ఈ లోకంలోకి వచ్చాడు. యేసయ్య ఏ కార్యం అయితే చేస్తాడో ఆ కార్యాలు నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు పుట్టినది మొదలుకొని మరణము క్రీస్తుని వెంబడించినట్లుగా లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకు మరణం అంతగా క్రీస్తుని వెంటాడుతుందంటే అసలు మరణమునే జయించడానికి ప్రభువు వచ్చాడు కాబట్టి. యేసు ప్రభు ఎన్నో రకాలుగా శోధించబడ్డాడు. మరణం అనేక రీతులుగా యేసు ప్రభు వెంటబడింది, కానీ కల్వరి దాకా యేసును మరణం ముట్టలేకపోయింది. ఇక రెండవ అంశం ఏంటంటే యేసును నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా మరణాన్ని ఏం చేస్తారంటే దాటిపోతారు. క్రైస్తవుడు అంటే దాటిపోయేవాడు. సహజంగా పస్కా పండుగ అనే మాట మనం చాలాసార్లు వింటాం. హెబ్రీలో పండుగలో పస్కా పండుగ మొదటి పండుగ. పస్కా అంటే అర్థం ఏంటంటే పాస్ ఓవర్, దాటిపోవడం అని అర్థం. ఏం దాటిపోవాలంటే నీ సమస్యల నుంచి నువ్వు దాటిపోవాలి, నీ ఇబ్బందుల నుంచి నువ్వు దాటిపోవాలి, పరిస్థితుల నుంచి దాటిపోవాలి. అన్నిటి నుంచి దాటిపోయిన అనుభవం కలిగిన వాళ్ళు ఏమంటామనంటే ఇశ్రాయేలీయుడు దేవుడితో పోరాడిన వాడు, విజయ జీవితాన్ని జీవించేవాడు అని చెప్పుకుంటాం. దాటిపోవుట అనేది పస్కాకి ఎట్లయితే అర్థం ఉందో హెబ్రీయుడు అన్నా కూడా అదే అర్థం అన్నమాట. హెబ్రీ అంటే అర్థం ఏంటో తెలుసా? దాటిపోవుట అని అర్థం అనమాట. అబ్రహాం ఆ రోజు మెసకుతోని అవతల నుంచి ఒక నదిని దాటి ఉత్తరకు వచ్చేసాడు. అప్పుడు అబ్రహాం నదిని దాటుతున్నప్పుడు వాళ్ళందరూ అన్నమాట దాటిపోతున్నాడు కాబట్టి ఇతను ఏమని పిలిచాడట? హెబ్రీయుడు అని పిలిచారు. అంతే. ఆ రోజు నుంచి ఆదాము సంతానానికి హెబ్రీయులు అనే పేరు పెట్టబడింది. దాటిపోయిన అనుభవము క్రైస్తవుడికి ఉండాలి. ఎందులోంచి దాటిపోవాలంటే దేనినైనా నువ్వు దాటగలగాలి. సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అక్కడే ఉండటం క్రైస్తవుడి పద్ధతి కాదు. సమస్యల నుంచి దాటిపోవాలి. యోసేపు ఏ రీతిగా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి దాటిపోయి నిజమైనటువంటి హెబ్రీయులాగా పేరు సంపాదించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలు వాటన్నిటి కూడా ఏం చేయాలంటే ఒకటి నువ్వు ఆపేటట్టుంటే నువ్వు ఎప్పుడు దేవుడి చేత మెప్పు పొందవు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరణమును దాటుట క్రైస్తవుడి పైన ఉన్నటువంటి ఒక బాధ్యత అని చెప్తున్నాం. మీరు జీవములో నుంచి అట్లా మరణంలోకి వెళ్ళిపోతాం. అక్కడితో ముగింపు కాదు, మరలా ఆ మరణంలోంచి దేవుడు ఏం చేస్తాడట? నిన్ను దాటించి మరలా నిత్య జీవితంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రతి క్రైస్తవుడి పైన ఈ మరణ భయం ఉంటుంది. ఆ మరణ భయం కూడా ఏం చేయాలంటే దాటి వెళ్ళగలగాలి. చక్కని నిదర్శనం, మంచి మాదిరిగా మనకు కనిపించేటువంటి భక్తుడు దావీదు భక్తుడు. ఒక చక్కని మాట అంటాడు మొదటి సమయం 23లో, మరణము నాకును అడుగు దూరము మాత్రమే ఉండాలి. ఎంత దగ్గరగా ఉంది దావీదుకు మరణం అంటే అడుగే దూరము. అభిషేకించబడినది మొదలుకొని చాలా మంది అభిషేకం అనగానే ఎగిరి గంతులు వేస్తాం. దావీదు మనశ్శాంతిగా ఉన్నది ఎప్పుడు తెలుసా? గొర్రెలు కాస్తున్నప్పుడు ఉన్నాడు. ఆనందంగా ఎప్పుడు ఉన్నదో తెలుసా? అడవిలో ఉన్నప్పుడు ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు తైలపు కొమ్ములో నుంచి ఆ తైలము ఈ దావీదు యొక్క శిరస్సు మీదకి వచ్చిందో సమయాల దగ్గర నుంచి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చను. ఆ మాట వరకు కనిపిస్తాడు. అక్కడ రాయని ఒక మాట ఏంటంటే నాటి నుంచి దేవుని ఆత్మ మాత్రమే కాదు, లోకమే ఆయనకి ఏమైపోయిందంటే శత్రువు అయిపోయిందని చెప్తున్నారు. సొంత సహోదరులు శత్రువులు అయిపోయారు, సమాజం శత్రువు అయిపోయింది, పాలించే రాజు శత్రువు అయిపోయాడు. ఎట్లా బతకగలుగుతారని చెప్తున్నాం. మిన్నంటి వాడిని అని చెప్పి చిన్నవాడిని. అట్లాంటి వాడికి ఇశ్రాయేల్లో 12 గోత్రాలలో రాజు శత్రువు అయిపోయింది. అసలు దినదినము ప్రాణగండం అని చెప్తున్నాం. బ్రతుకుతామని ఆశ లేదు, ఎక్కడికక్కడికి ప్రాణం పోయే అవకాశం. ఈట 14 సార్లు సౌలు ఇసిరాడట. పాటలు పాడి పరవశిస్తూ ఉన్నాడు. కింద నుంచి ఒక ఈట సౌలు విసురుతున్నాడు. 14 సార్లు తప్పించుకున్నాడట. ఎంత దూరం ఉందయ్యా నీకంటే అడుగు దూరమే. అట్లాంటి అపాయాలు, అట్లాంటి ప్రమాదాలు, అట్లాంటి కష్టాలు ఎన్నో అనుభవించి వీటన్నిటిలో వచ్చి దాటిపోయాడు దావీదు భక్తుడు. అందుకు దావీదు నిజమైనటువంటి హెబ్రీయుడు అని చెప్తున్నాను. అసలు భక్తి జీవితం అంటే అట్లనే ఉంటుంది. చాలాసార్లు భక్తి జీవితం అంటే ఎట్లుంటుందంటే మనం అన్ని వడ్డించిన ఇస్తరలాగా ఉంటుంది అనుకుంటాం కదా.
అన్ని అనుభవాలు కలిగినటువంటి దావీదు 102వ కీర్తన రాస్తుంటాడు. ఒక చక్కని మాట, ఆ స్మాల్ ఫాంట్స్ లో ఒక ఓటు రాస్తుంది చూడండి. దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. క్రైస్తవుడు అంటే ఈ అనుభవంలోకి వస్తారని చెప్తారు. క్రైస్తవుడు అనగానే ఈ లోకపు ఆశలు సంతోషాలు అన్నీ పోతాయి. యేసుప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నావో నీ చుట్టూ ఒక సమస్యల వలయం చుట్టుకుంటుంది. చుట్టుకోవటం మాత్రమే పీడిస్తుంది. అడుగు దూరంలో వరదం ఉన్నట్లు వేదన కలిగిస్తుంది. నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషంగా నవ్వుకున్న దినం రాకపోవచ్చు. అట్లాంటి దీన స్థితిలో దావీదు ఒక మాట అంటాడు, ప్రాణము చేత దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని చేసినటువంటి మొర. అంత దీన స్థితి వచ్చేసింది. ఆదుకున్నట్టు అవ్వలేడు. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరంతే. ఇశ్రాయేలు రాజు దావీదు కొరకు జనాలను బట్టి వెతికిస్తున్నట్టు, అరణ్యాలలో పారిపోతున్నటువంటి స్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి, ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితి. అట్లా దీన స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దావీదు జీవితంలో ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుంటారు? ప్రార్థన చేయటం మొదలుపెట్టి. ప్రార్థన ఏ సందర్భంలో చేస్తుంటో చూడాలి. 103:102 యెహోవా నా ప్రార్థన చేసినప్పుడు ఎట్లున్నాడట? దుఃఖము చేత ప్రాణము సొక్కిన స్థితి. ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య, ఎన్నో రోజుల నుంచి ఒక పరిస్థితి ఏలుబడి చేస్తుంది, పై చేయి సాధిస్తుంది, విజయము దాకా వెళ్ళిపోతుంది, గెలుస్తున్నాను నమ్మకం లేదు. అయినా కూడా దావీదు ఏం వదలలేకపోతుందో తెలుసా? అయ్యో ఇంత చేసి నీకు రావట్లేదు కానీ చేయి విడిచిపెడదాం అనుకోవాలి. అక్కడ దాకా వచ్చినా కూడా దావీదు అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపు. ఆశ లేని స్థితిలో చేస్తున్నటువంటి ప్రార్థన, నిరాశగా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన, ఆసరా లేనప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన, ధైర్యం చెడిపోయినప్పుడు చేసినటువంటి ప్రార్థన, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన కాదండి. 102 కీర్తనలో ప్రార్థన ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, నలిగిపోయిన వ్యక్తి యొక్క జీవిత అనుభవం నుంచి వచ్చిన ప్రార్థన. ఆ 102 అంటాడు, కష్ట దినమున నాకు విముఖుడవై. ఎంతో కాలం కష్టాలు గడుపుతున్నాడు అంటున్నాడు ప్రభు. ఎన్ని ప్రార్థన చేసినా కూడా దేవుడి ఎదురు సమానం రావట్లేదు. విముఖుడవై, ముఖం తిప్పక ప్రభు, దూరంగా ప్రభు అని వేదనతో అంటున్నాడు. నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడి నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో. జీవితం ఎట్లుందంటే పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి, భోజనము చేయుటకే నేను మరిచిపోయి ఉన్నాను, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని ఉన్నవి. అక్కడ దాకా వచ్చింది. ఒక వారం రోజులు లేదా నైతిగా ప్రార్థన చేసి అయిపోయిందని అంటారు. సొల్యూషన్ ఉండదండి. లేదంటే మనం చేసే సగం వాటికి సొల్యూషన్ ఉంటుంది. అసలు అటు నుంచి సొల్యూషన్ అయితే ఇటు నుంచి అని చూసుకోవచ్చు. దావీదుకి అట్లాంటి వెసులుబాటు లేదు. అసలు ఎండిపోయిన గడ్డిలాగా, పొయ్యిలోని కాలిపోయిన స్థితిలాగా ఆయన జీవితం వచ్చేసింది. చివరి స్థితికి వచ్చేసారు. ఆశ్చర్యం ఏంటంటే అయినా ప్రార్థన చేస్తున్నాడు. అది విచిత్రం. అసలు లాస్ట్ మనం కొన్ని రోజులు చేసి ఏం చేస్తాం, వదిలిపెడతాం కదా. అసలు దావీదుకి ఆశ ఏంటంటే ఇంకా ఆశ ఉంది. ఇంకా ఆశ ఉంది. ఎక్కడ దాకా వచ్చినట్టుగా దరిద్రమైన స్థితికి వచ్చాడు. 102 అంటాడు ఒక మాట, 17 చూడండి. ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అది ప్రార్థన వైపుకు తిరిగి ఉన్నాడు. దావీదుకున్నటువంటి ఒక్క యోగ్యత అంతే. ఇక దావీదుకున్న ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థన ఒక్కటే అని చెప్తున్నారు. ఆ 102లోకి వచ్చి ప్రార్థన చేస్తూ తన వేదనను చెప్పుకుంటున్నాడు, తన దీన స్థితిని చెప్పుకుంటున్నాడు. దావీదును పోలినట్లుగానే ఈరోజు అనేక మంది జీవితాలు, సంఘాలు కనిపిస్తాయి. చెప్తాను చెప్పాలనంటే అవునండి, అట్లా ప్రాణము సొక్కినటువంటి అనుభవం నాకు వచ్చింది. అయినా దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావు అంటే నువ్వు ధన్యుడు అయిపోతావు అని చెప్తాను. ఆ పైన ఉన్నటువంటి అనుభవాలన్నీ చెప్పగలుగుతావు. పొగ ఎగిరిపోయినట్టు నా స్థితి ఉంది, ఎముకలు ఎండిపోయినటువంటి స్థితి ఉంది, దీన స్థితి ఉంది, దిక్కులేని స్థితి ఉంది. నువ్వు దావీదులాగా మారాలంటే ఏంటంటే ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థనను ఆశ్రయించాలి. అప్పుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే 6వ వచనంలో, నేను అడవిలోని గూడ బాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలో పైని కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా, పిచ్చుక వలె ఉన్నాను. ఆ 3 మాటలు అర్థమంటో తెలుసా? ఎంత దీన స్థితిలో ఉన్నాడో తెలియజేస్తాను. అన్ని విషయాల్లో దీవించబడినట్టు దావీదు జీవితం లేదు. ప్రారంభ కాలం ఈ 3 జంతువులు, ఈ 3 పక్షులు ఎక్కడ కనిపిస్తాయో లేవికరణం 11:18 కనిపిస్తాయి మనకి. లేవికరణం 11:18 అపవిత్రమైనటువంటి జంతువుల లెక్కలో ఈ 3 ఉంటాయి. గూడబాతన్న అక్కడే ఉంది, పగిడి కంటే అన్నది గుడ్లగూబ జాతికి చెందినది, 3ది పిచ్చుక కూడా అందులోకి వచ్చింది. అపవిత్రము, దేవుని యొక్క పిల్లలకి అది దూరంగా ఉండేటువంటి స్థితిలో వాటి జీవితాలు ఉన్నాయి. ఒకప్పుడు మంచిగా దేవునితో సహవాసం చేసినటువంటి దావీదు, దేవుని ఆనందించినటువంటి దావీదు ఏమైపోయిందంటే ఎప్పుడైతే క్రీస్తును వెంబడించడం మొదలు పెడతావో, దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడతావో,
దావీదు యొక్క జీవితం అడవిలోని గూఢ బాతును పోలి ఉన్నాడు అట. ఎంత దీనస్థితి వచ్చిందని అంటే ఆ మాటకు అర్థం తెలియట్లేదు కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ తెలవట్లేదు, ప్రభావం తెలవాలి. అడవిలోని గూఢబాతు అంటే అర్థమైందంటే ఈ గూఢబాతుకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. కొన్ని జంతువులు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ప్రాముఖ్యతలు ఉంటాయి. నేను లోపల చాలాసార్లు చెప్పాను. కొన్ని అపవిత్రపరుచుకోవడానికి ఇష్టపడిన జీవి ఒకటి ఉంటుందండి. ఆ మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ జీవి ఎటువంటి చిన్నది, చిన్న కోడి పిల్లలు ఉంటాయి. దానికి ఉన్నటువంటి ఊరు చాలా కాస్ట్లీ అని చెప్తున్నా. రాజులు తివాచీల మీద వాడతారు. చిన్నది దొరికే అవకాశం లేదు, దొరికిన చాలా చిన్న ఊరినే ఉంటాయి. దాన్ని పట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడ్డా దొరకదు. కానీ ఎంత దొరుకుతుందో తెలుసా? దాని గూటి దగ్గరికి వెళ్ళి ఇంత పెండ తెచ్చి పెట్టినవి అనుకో, అది దాటిపోదట. ఎందుకంటే ఆ పెండ మించిపోయిందానికి ఏమంటుంది? దీనికి మైల్ అంటుంది, మస్ట్ అంటుంది. అపవిత్రమైపోతాం కాబట్టి దేని చేస్తుంది ఆడిదాకా కొంచెం ఆగిపోయిందట. అంతే వాడు వచ్చి పట్టుకున్న బాధ లేదు, చచ్చిపోయిన బాధ లేదు. కానీ ఆ పెంట నుంచి అది పోవడానికి ఇష్టపడదు. అంత శుద్ధీకరణ ఎందుకంటే దానికి ఆ లక్షణం ఉందండి. అట్లనే గూఢబాతుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గూఢబాతు చాలా తప్పితో ఉంటుంది కానీ భూమి మీద నీళ్ళు తీసుకోదా. అది ఎప్పుడైనా ఎట్లా చేస్తుంది అంటే పైనుంచి వచ్చే ఆకాశపు జలములను తాగడానికి ఇష్టపడుతుంది. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం లాగా దాని స్థితి దొరికిన నీళ్ళని తాగదా. ఎట్లా ఉంటుందనంటే ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, ఆ వర్ష జలము చేత దప్పిక తీర్చుకునేటువంటి గుణం ఉంటుంది. దావీదు అంటున్నాడు అవి ఎక్కడ ఉంటాయంటే అడవిలో ఉంటాయి, మనుషులకు మధ్యలో ఉండవు. దానికి ఉన్న లక్షణం ఏంటంటే ఆకాశం వైపు చూస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి ఆ దాహం కొరకు తీర్చేటువంటి నీళ్ళ కొరకు చూస్తుంది. విశ్వాస జీవితం దావీదుకి ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు నేను ఏ మనుషుల వైపు తిరిగేటట్టు నా పరిస్థితి లేదయ్యా, సహాయము నీ దగ్గర నుంచి రావాలంటే యెహోవా యొద్ద నుండే సహాయం రావాలి, పై నుండే సహాయం రావాలి. దేవుడు సహాయం చేస్తే తప్ప ఇప్పుడు నాకున్న సమస్య తీరదు, నాకున్న కష్టము తీరదన్న వేదనతో దావీదు అంటున్నాడు గూఢబాతులాగా నా పరిస్థితి వచ్చేసిందయ్యా. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలని సహాయం నీ యొద్ద నుంచే రావాలి. అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. దేవుడు చేస్తే తప్ప మన జీవితాలు బాగుంటాయి. అప్పుడు కూడా దీన్ని ఆశ్రయించాలని చెప్తాను. మరలా ప్రార్థనే దావీదు నేను అడవిలోని కూడా బాతును పోలి ఉన్నాను. అన్నిటికైనా దేవుడి మీద ఆధారపడే గుణం భక్తి జీవితంలో రావాలి. దావీదు కూడా ఏ స్థితి ఉన్నాము నేరుగా దేవుని దగ్గరికి సమాధానం వస్తే తప్ప దావీదు వాటిని స్వీకరించలేదు. భక్తుల్లో మంచి లక్షణం కావాలి. మనం ఏం చేయాలన్నా కూడా మనం సొంత జ్ఞానాన్ని వాడతాం. పెద్ద పెద్ద భక్తులు అసలు వాడినేవాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా త్రూ ప్రేయర్ అంటే దేవుని అడగాలి. ప్రార్థన చేయాలన్నా దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయాలన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి అడిగేవాళ్ళు. 20వ శతాబ్దపు అపోస్తలుడు టీ కోశిక రాసినటువంటి భక్సింగ్ గారి జీవిత చరిత్ర ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజులు ఉంటే చాలా వివాదాలు అయ్యాయి. భక్సింగ్ గారు కటింగ్ చేసుకోవాలని ఎవరు అడుగుతాడు, ప్రార్థన అయిపోతుంది. జుట్టు పెట్టి మనం ఎందుకంటే మెచ్చుకున్న తీరా అని అంటారు. భక్సింగ్ గారు ఏమంటే దేవుని అడుగుతుంది, ఇంకా దేవుడు సమాధానం అవుతుంది అంటే అట్లా అంటే మనం వెంట ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తాడు కదా. అంత ఓవర్ యాక్షన్ అవుతుంది. జుట్టు పెరిగితే కత్తిరించుకో దానికి కూడా పోయి అడగాల. మనం ఇంకేదో కార్యం అంట ఏంటని మనం అంటాం. ఆయన ఎవరంటే గూఢబాతు కాబట్టి అట్లా చేయడు. ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడిని అడగాలి, ఏం చేయాలన్నా దేవుడిని అడగాలి, ఏం మాట్లాడాలన్నా దేవుడిని అడగాలి, ఎక్కడ ఏ వాక్యాన్ని ఉపదేశించాలన్నా దేవుడు అడగాలి. గూఢబాతు అనుభవం ఉన్నవాడు దేవుడి మీద ఆధారపడే వాడికి ఉండేటువంటి లక్షణం అది. జాన్ నాక్స్ అనేటువంటి చక్కని భక్తుడు ఉన్నాడు. స్కాట్లాండ్ని వణికించినటువంటి వ్యక్తి, బక్కపలసిన వ్యక్తి, 6 అడుగులు ఎత్తుంటాడు. ఆ దేశంలో ఉన్న రాణి పేరు చెప్తే అందరూ వణికిపోతారు. అట్లాంటి స్కాట్లాండ్ రాణికి ఒకసారి జాన్ నాక్స్ అని ఆమె వణికిపోయిందట. అడు పేదోడు అని చెప్తాడు. ఏం ఆధారం లేదు, ఏం చేస్తాడంటే ఆయన మోకాలు వచ్చి ఒక ప్రార్థన చేస్తాడంతే. ప్రార్థన చేస్తే రాణికి వణుకు పుట్టేంత ప్రార్థన జీవితం ఆయన. ఆయన ఎట్లా అంటాడంటే ఒక ఇచ్చిన వాక్యానికి ఉపదేశించినట్టు వాక్యాన్ని పిలిస్తే కొద్దిగా ప్రార్థనలో ఉన్నాడు, కనిపెడుతున్నాడట. ఎంతసేపు కనిపెట్టిన వాక్యాలు రావట్లేదట. మనల్ని రాసుకొని రావచ్చుగా, ప్రిపేర్ అయ్యి రావచ్చుగా, ఎన్ని సలహాలు ఇస్తారు. నేను ఇక్కడికి వచ్చిందా కూడా నాకేం పేపర్ ఉంటుందో మీరు చూసిందో లేదు. సెల్లులు ఒక్కటే బైబిల్ లేకుండా దాన్ని తిప్పుతూ ఉంటా. మీరు వాక్యం ఇచ్చిందా తిప్పుతూ ఉంటా. ఎప్పుడు ఆరాధన ఒక లింక్ వస్తుంది, లేకపోతే ప్రారంభ ప్రార్థనలు వస్తుంది. దానికోసం ఎదుగుతాను కొంతమంది అన్న సెల్లు చూస్తాను. సెల్లు చూస్తాను, సెల్లులు ఏం చూస్తాను చూడండి. ఇప్పటికో చేసినా ఇక్కడ బైబిల్ ఏదో ఒకటి చెప్పాలంటే ఇంటికన్నా రాసుకొని వచ్చారు. శనివారం రాసుకున్న ఇబ్బంది అండి. నేను చెప్పిన ప్రసంగాలు 200 ఉన్నాయి. చెప్పని ప్రసంగం రాసుకునే 200 ఉన్నాయి. ఏదో ఒకటి చూసుకుని రాత్రి ఇప్పటికి చెప్పిపోలేదా? చెప్పిపోతా కానీ సమస్య ఏందో తెలియకుండా మంది వేయలేం కదా, రోగం ఏదో తెలియకుండా మంది వేయలేం కదా. దేవుడు ఏది మాట్లాడాలో ఒక్క మాట వస్తే చాలు, గంట సేపు మాట్లాడాలో మాట్లాడాలి.
ఆ ఒక్క మాట రావట్లేదు. 66 పుస్తకాలు ఒక వచనం గుర్తు రాకపోతే ఎక్కడ ఉంటుంది? అది చాలా వేదన ఉంటుంది. జాన్ నక్సల్ ఆడ దాకా వచ్చి ఏం చేసినారో తెలుసా? టైం అయిపోయి మైక్ ఇచ్చిన తర్వాత ఏం వాక్య రాబోతారు ఒక చిన్న మాట చెప్పింటే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడమని నాకు ఏ సందేశం కూడా ఇయ్యలేదు కాబట్టి నేను చెప్పనని అన్నాడట. మొత్తం మనమైతే అంత మంచి అవకాశం వచ్చింది, 4 ముక్కలు చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం, ఏదో ఒకటి చెప్పి టైం పాస్ చేస్తాం, గంటసేపు మాట్లాడిపోతాం. కానీ మైక్ పక్కన పెట్టి దిగిపోయాడు. ఎందుకంటే అనుమతి లేదు, ఆ దైవస్వరం వినపడట్లేదు కదా, దేవుడి అంశం మాట్లాడమని చెప్పట్లేదు కదా, దేవుడే మౌనం ఉన్న తర్వాత నేను మాట్లాడిన తర్వాత ప్రయోజనం ఏంటి అని చెప్పేసి మౌనంగా దిగిపోయాడు. ఆయన్ని 3 మాట్లాడచ్చు. అట్లాంటి అనుభవం ఉండదు. ఏదైనా సహాయం కావాలంటే ఎక్కడి నుంచి రావాలి తెలుసా? దేవుని యుద్ధం నుండి సహాయం వస్తే తప్ప నీకు తృప్తి లేని జీవితం ఉండాలి. భక్తులు చాలామంది ఆశపడుతున్నారు, నాకు డబ్బులు కావాలి, ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నవే అనుకో. ఒక వ్యక్తి వస్తే ఇస్తే తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉంటుందో తెలుసా? నాకు సహాయం దేవుడు చేయాలని చెప్తారు. పిఎం సమ్మెల్ గారు అంటారు, తిండి లేక తిప్పం లేక ఇబ్బంది పడి పిల్లలు ఘోరమైనటువంటి వేదన స్థితిలో ఉంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చాను, ఇంత ఇబ్బంది పడితే ఒక మాట చెప్పొచ్చు కదా, పిల్లలకన్నా కొంచెం అన్నం ఏర్పాటు చేసేటోళ్ళం కదా, కడుపు నిండా వాళ్ళకన్నా భోజనం పెట్టేటోళ్ళం కదా, ఇంత పట్టింపులు ఏంటి, ఈ రీతికి ఎందుకు ఇట్లుంటారు అంటే ఆయన ఒక మాట అంటాడు, దేవుడు ఇస్తే తింటాం, లేకపోతే ప్రస్తుతం చచ్చిపోతాం అని చెప్పాడు. అడిగితే ముద్ద పెడతారు, అయినా నీ సహాయం నాకు వద్దు, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం చెప్పాడు. నన్ను దేవుడు సేవకు పిలిచినాడు, ఆత్మలను రక్షించమని పిలిచాడు, పాపాలకు ఎదురుగా నిలబడి పోరాటం చేయడానికి పిలిచాడు. అవన్నిటిని నా ద్వారా సాధ్యం చేయాలని దేవుడు పిలిస్తే అక్కడ కూటు కోసం నీ దగ్గర చేయి చేస్తే నా దేవునికి అవమానం అని చెప్పిందట. గూఢబాధ అంటే అట్లా ఉంటుంది. నేరుగా దేవుని దగ్గర నుంచి మేలు పొందాలి, దేవుని దగ్గర నుంచి సహాయం రావాలి, దేవుని చేతను ఆశీర్వదించబడాలి. అబ్రహాము ఒక చక్కని మాట అంటాడు, లోతును పట్టుకున్న తర్వాత, రాజులైన ఆస్తినంతటిని తీసుకున్న తర్వాత, అబ్రహాము సమస్తమును జయించి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజు అంటే నీకు ఎంత కావాలంత తీసుకోవాలి. అవన్నిటిని తీసుకున్నప్పుడు అబ్రహాం అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకసారి మీరు ఆది కాండాన్ని గమనించినట్లయితే, ఆది కాండంలో అబ్రహాం అన్నటువంటి ఆ చక్కని మాట మనం ఒకసారి గమనించాలి. 300 మందితోటి అబ్రహాము ఆ స్థలములోనికి వెళ్ళి వారందరినీ జయించి తిరిగి తీసుకొని వస్తున్నప్పుడు అందులో ఒక చెప్పుల జత కూడా నేను తీసుకుని చెప్పి ఒక చక్కని మాట అంటాడు ఆయన. చూడండి ఒకసారి. గమనించి ఆది కాండం 14లో 22 చూడండి, 21 నుంచి చూద్దాం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నని ఆకాశమునకు నువ్వు భూమికి నీ సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నేను నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అక్కడ ఎవడు అరే గొప్ప యుద్ధం చేసిన 300 మందితో యుద్ధం చేసి వచ్చి ఆస్తి అంతటిని తిరిగి తీసుకొని వచ్చి రాజు దగ్గర అన్నప్పుడు రాజు అన్నాడట, ఇవన్నీ నువ్వే తీసుకున్నాడు, ఆస్తి అంతా నీకే, తీసుకొని వచ్చిందంతా నువ్వే తీసుకోనంటే ఎంతసేపు తీసుకునే మనిషి ఉంటారు 10 మంది. ఎంత తింటావు? 10 మంది డైలాగ్ ఏముంటుంది అంటే, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మళ్ళీ మా ఇంటికి వచ్చినా నువ్వేం చేస్తావు, ఎంతసేపు మాకే రావాలి కానీ మరి నువ్వేం తేమంటే మేమేం లేవు. అసలు అంత విస్తారమైన సొమ్ము వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసి అన్న పేరు నీకు రావద్దంతే అని చెప్పి ఆ చెప్పుల వారిలో నూలు పోగునైనా నేను తీసుకుని చెప్పి వాటన్నిటిని వదిలివచ్చిందట. అబ్రహాం అంటే విశ్వాసం ఒకటే కదా, అబ్రహాం అంటే త్యాగం అని చెప్తున్నా. అంత ధనాన్ని చూసినా కూడా పనులు జదర్లే అబ్రహాం కాస్త, ఎందుకంటే దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలి అని నాకు తెలుసు. నేను GT త్రిపుల్స్లో ట్రైనింగ్ చేసాను, సరళక్క నేను కూడా చేసాను. నేను అనుకున్న సరళక్క నేను ఒక 10 మంది GT త్రిపుల్స్లో అప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ ఏంటంటే మళ్ళీ నేను అందులో ట్రైనర్, వాక్యం చెప్పేది నేను. మొత్తం వీళ్ళందరూ దాదాపు 9 నెలల ట్రైనింగ్ అంతా చేసి మళ్ళీ అడిగిపోయి నాకు బాగా నేర్చుకున్నారు. నేనే చెప్పిన అప్పుడు దాకా వాళ్ళందరికీ చెప్పి వాక్యం నేను మళ్ళీ నేనే నేర్చుకుని చెప్పి నాకు ఒక క్యాసెట్ వేసి ఒక టోపీ పెట్టి ఒక అట్టా ఇచ్చాడు.
బైబిల్ డిగ్రీ కూడా ఉంది నాకు. అవన్నీ ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత దాంతోపాటు ఒక మంచి హీరో అట్లా సైకిల్ ఇచ్చారు. ఉత్సాహం కొద్ది ఏం చేసిన కొత్త గురించి కొద్ది దూరం తొప్పుకుంటే వచ్చిన కొత్తగూడెం దాకా క్రాస్ రోడ్ నుంచి మన ఇంటి దాకా తొప్పుకుంటే వచ్చిన. ఆడిదాకా ఎందుకు పోయినా అంటే అప్పుడు 3,000 రూపాయలు కావాలి. అప్పుడు వేదాలు కొనుక్కుందామంటే బాగా కాస్ట్ ఉంది, 3,000 రూపాయలు. అప్పుడు ఉద్యోగం లేదు. అప్పుడు ఈ సైకిల్ మీద దృష్టి కూడా అప్పుడు ట్రైనింగ్లో చేయాలి. ఇక ఏం చేస్తారు లాస్ట్ ఒక సైకిల్ ఇస్తారు, తగ్గితే 2,500 దాకా వస్తాయి. ఇంకొక 500 ఆడన్నా తీసుకొని వేదాలు కొనుక్కుందామని ప్లాన్ తోటి వెళ్ళి అన్నీ చేసి వచ్చాం. పట్టా తెచ్చినాం, సైకిల్ తెచ్చినాం, స్టాండ్ వేసినాం, అన్నీ వేసి లోపల పోయి ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాం వచ్చిన జ్ఞాపకం చేసి ఆ 14 వచనం గుర్తొచ్చింది. నేనే అబ్రహాముని ధనవంతుని దేశితులని పేరు నువ్వు దేవద్దు అంటే అన్ని డబ్బులే మీరే ప్రభావాలు ఇచ్చింది, చిన్నదే సైకిల్ అంటే అది కాదు. అక్కడ ఆర్డినేషన్ తీసుకున్నావు, అక్కడ ఫోటోలు దిగినావు, ఎన్ని చేసినావు. రేపు దేవుడు వాడుకుని దైవ చిత్తం అంటే పేరు వచ్చింది అనుకో. ఎవరని చెప్తారు? క్యాండిడేట్. ఈయన పలానా మినిస్ట్రీకి సంబంధించిన వాడు అని అంటారు. ఆ రోజు రావద్దు అని అంటే నేను ఇది ఇదే బుద్ధి కావట్లేదు. ఇప్పుడు 2,800 ఎవరు ఇస్తారు నాకు? బాగా ఇబ్బంది అయిపోయింది. 2-3 రోజులు పెనుగులాట అయింది. లాస్ట్ తట్టుకోలేక సర్టిఫికేట్ సైకిల్ 2 పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాయి కదా దగ్గర పోయినా. 2 నెంబర్లో ఉంటుంది. చక్కగా సైకిల్ చర్చి ముందే స్టాండ్ వేసినాం, సర్టిఫికేట్ పట్టుకొని లోపల పోయినాం. అయ్యగారు అనగానే ఇంకేమైనా డబ్బులు కావాలంటే డబ్బులు ఏముంది అయ్యగారు నన్ను ఏంది చెప్పాలంటే 2 మాటలు మాట్లాడాలని చెప్పి ఆ సర్టిఫికేట్ ఆ సైకిల్ 2 ఆయన దగ్గర పెట్టి నాకు వద్దని చెప్పి. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ఇంకేదైనా కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇచ్చింది వద్దరు పోయేటోడు నువ్వే ఫస్ట్ అని చెప్పిన. ఎందుకు వద్దంటున్నావు అంటే దేవుడు నాకు ఇది తీసుకోవద్దని చెప్పిండయ్యా. ఈ మాటతో మాట్లాడిండనంటే దేవుడు నేను మంచిగా వాడుకుంటాడు బిడ్డ వెళ్ళిపో అని చెప్పిన. ఆయన ఒక చిన్న మాట వచ్చింది, చాలా అవసరం. అప్పుడు అది పెద్ద అమౌంట్ అని చెప్తాను, మామూలుగా కాదు. 3,000 రూపాయలు వదిలేసి నేను ఇంటికి వచ్చిన లేదు. ఒక దోస్తే నాకు గురించి 3,000 రూపాయలు వేదాలు కూడా వచ్చిన. నష్టపోయే అవకాశం ఉండదు. గూడ బాంతులాగా బ్రతకాలని ఆశ ఉండాలని చెప్తున్నాను. మనుషుల వైపుగా చేంజ్ అవసరం, మనిషి మీద ఆధారపడుతున్నాం కదా. జీవం గల దేవుడి మీద ఆధారపడాలి అన్న ఆశ, దేవుడు సహాయం చేస్తారన్న ఆశతో నువ్వు దేవుడి వైపు చూడగలిగితే దావీదును దేవుడు మేలు చేసినట్లుగా, దావీదును దేవుడు వాడుకున్నట్లుగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ గొప్ప మేలు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు. అది అడవిలోని గూఢబాతులుగా దావీదుకు అట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు. అసలు సమస్తమును దావీదు నష్టపోయినాయి. చక్కని బుక్ ఉంటుంది దావీదు గురించినటువంటి బుక్, హెబ్రోన్లో దొరుకుతుంది. ఆ బుక్ ఏముంటుంది తెలుసా? దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొని ఉంది. అన్నీ నష్టపోయాడు కానీ వాటన్నిటిని తిరిగి సంపాదించుకున్నాడు. ఎట్లంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప వలన వాటన్నిటినైనా పొందుకోగలిగాడు. దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి, సహాయం దేవుడిదని నమ్మాడు కాబట్టి దేవుడు దిగి వచ్చి మేలు చేయాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు స్థితి అట్లా ఉందట. మనుషుడు వచ్చి ఆదరిస్తే ఆదరణ దొరకట్లేదు. ఒకడు వచ్చి సహాయం చేస్తే సహాయం చేసే స్థితి లేదు. నేను అడవిలోని గూడబాతునయ్యా, నేరుగా నీ దగ్గర నుంచి బలం వస్తే తప్ప, నీ దగ్గర నుంచి సహాయం వస్తే తప్ప, ఆకాశం తెరవబడితే తప్ప నా జీవితానికి ఇప్పుడు ఏముందంటే నెమ్మది ఉండదు. ఆ మాట పలుకుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు తెలిస్తే ఆ బాధ ఎంత బాగుంది. అసలు ఎవడు ఓదార్చలేనటువంటి స్థితి అని చెప్తున్నాడు. నువ్వు చేస్తే తప్ప నా బ్రతుకు ఇప్పుడు నెమ్మది రాదు. ఎక్కడికి వచ్చినట్టు రెండోది, పాడైన స్థలంలో ఉన్నటువంటి పగిడి కంటి. అసలు అన్ని మంచిగా ఉన్న దగ్గర కొంతమంది ఉండరు. విచిత్రం అనిపించి అది మంచిగా కారు ఏసీ స్పెరుకు మీరు నాకు కారు పడట్లేదు అన్న. అరే కారు పడకపోవటం లేదా? ఇప్పుడు ఏ మంచి వాసన కదా, అంత నీట్గా ఉండే అదంటే కారు పడట్లేదు అన్న, లోపల తిప్పుతుందన్న, వాంతిగా అవుతుందన్న అని అంటారు. మంచి పరిస్థితులు ఉండే బుద్ధి కాదు. గుడ్డకు బ్యాగ్ ఉంటుంది తెలుసా? రాత్రి చీకట్లో చెట్ల మీద ఉంటుంది. చూడటానికి కూడా చండాలం ఉండదు. స్థలాలు కూడా అంత మంచి స్థలాలు కాదు. పంది ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది. పాడైన స్థలం. విశ్వాసి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు అటువంటి స్థలాల్లోనికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఏం చెప్తున్నారు? చక్కగా అనుకూలంగా ఉన్న యెరూషలేములో నివాసం ఉండే స్థితి ఉండదు. దేవుడు దావీదు దగ్గర కలిసి నడుస్తున్న తర్వాత దావీదు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఆధారంగా ఆడగాల్సిన పరిస్థితి వచ్చింది. అబీమెలెకు దగ్గరకు పరిశత్రువు అయినా కూడా, పాడైన స్థలమైన మంచి స్థలం కాకపోయినా కూడా ఎక్కడ ఉండాల్సి వచ్చిందంటే వాళ్ళ దగ్గర నివాసం చేయాలి. ఎందుకంటే ఇక్కడ సౌలే ధనవుతున్నాడు, చంపుతున్నాడు కాబట్టి. నీ జీవితంలో నా జీవితం పరిస్థితులు పాడైన స్థలంలోనికి దేవుడిని నడిపించేటువంటి పరిస్థితులు వస్తాయి. పగిడి కంటిలా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. తగ్గిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళినట్టు లాస్ట్ అత ఉన్నతమైన స్థితి, ఊదారంగు వస్త్రాలు వేసుకునేటువంటి వాడు, మంచి ధనికమైనటువంటి కుటుంబం, ఇంట్లో పనులు ఉన్నటువంటి స్థితి,
తండ్రి చెంత ఉన్నప్పుడు ఆనందం ముందుగా లాస్ట్కి ఎక్కడికి వెళ్ళినట్టు వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళాలి, లోకములోనికి వెళ్ళారు. తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళంటే యూదులు పందులను అపవిత్రం అంటే పందుల దగ్గర పో. ఇప్పుడు ఎక్కడ పోయింటే లాస్ట్కి పందుల పొట్టం దగ్గరికి వెళ్ళండు. పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆ స్థలములో ఉండటానికి ఇష్టపడిన వాడు ఆ స్థలంలోనే నివాసం చేసేటువంటి స్థితి వచ్చింది. దీన స్థితి అంటాం అన్నమాట. ఆధారం లేనటువంటి స్థితి అంట. అట్లాంటి దీన స్థితుడికి దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదును నడిపించేసినట. ఉండకూడని స్థలం, పాడైనటువంటి స్థలములలో పగిడి కంటిలాగా నేను ఉన్నాను ప్రభువా. అంతమంది అన్నుండరు, ఒక్కరన్నా ఆధారం అయ్యారా? గొలియాతును చంపిన తర్వాత ఇతడు నా తమ్ముడని చెప్పుకున్న అన్నలు ఉండొచ్చు. ఆ తమ్ముడు మావాడైనా, దావీదు మావాడని చెప్పవచ్చు. ఆ తమ్ముడు కాదు చంపింది గొలియాతు అని చెప్పి పేరు సంపాదించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దావీదును సౌలు జరుగుతున్నాడు అప్పుడు అన్నలు కూడా ఆధారం కాలేదండి. సహాయం చేసే వాళ్ళు ఎవరు రాలే. దావీదు వేదనతో మాట్లాడుకొని, రాళ్ళతో మాట్లాడుకొని, అడవులలో తిరుగుకుంటూ అప్పుడు అన్నటువంటి మాట అన్నమాట, నేను పాడైన స్థలములలోని పగిడి కంటిలాగా వచ్చాను. ఉండకూడని స్థలంలో ఉన్నాడు. అధీన స్థితి కూడా భక్తులు. ఇప్పుడు చివరిది ఒక మాట చూడండి, ఇంటిలోని రాత్రి వేళ ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకోవలే ఒంటరి మన పిచ్చుకోవలే అయిపోయినట్టు ఒంటరి జీవితం ఒక్కరైపోతున్నారు. లాస్ట్కి ఎక్కడిపోతుందంటే భక్తుల జీవితం ఒంటరి. 3 అనుభవాలు దావీదు జీవితంలో కనబడుతున్నాయి. గూఢ మాత పరిస్థితి వచ్చింది, పగిడి కంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకోలేకపోయిన రాత్రి వేళ కలుగు భయములు, పక్కనే ఆధారం లేదు. ఆ భయం అనేటువంటి స్థితి, ఆ దీన స్థితి ఉంది. కానీ ఎక్కడ ఉన్నాం అంటే ఇంటి మీద ఉన్న ఒక్కనే ఉండిపోయాడు. ఆ దీన స్థితి కూడా దావీదు ఏం చేస్తాడు? ముందుకు వెళ్ళిపోతాడు. ఏం చెప్తున్నాను? దేవుడికి అద్భుతం చేయాలంటే ముందు నేను ఒంటరి చేస్తానని చెప్పి, సింగిల్గా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే గుంపులో నుంచి దేవుడు నిన్ను సింగిల్ చేసేస్తాడు. ఆ ఒక్కరిని చేసిన తర్వాత వాడిని మంచిగా వాటు తెలియటట్టు చేసి వాడిని ఏం చేస్తాడు కదా, వాడు 1000 మందితో సమానంగా చేస్తాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతుందంటే ముందు వీడు ఎక్కడికి రావాలా? గుంపు నుంచి బయటికి రాలి. వీడు ఒక్కనే చేసేస్తారని ఎంత నమ్ముకున్న వాళ్ళని వదిలిపెడతారని చెప్తాను. ఆధారం అనుకున్నాడు, ప్రాణం అనుకున్నాడు, అందరూ పోతారు. అట్లా పోతున్నప్పుడు నీకేం అర్థం కాదు. ఎందుకు అయిపోతుంది అనుకుంటా కదా. వాటన్నిటిలో దేవుడు నిన్ను ఒంటరిని చేసి ఆ ఒంటరిని మళ్ళీ మహాజనములాగా దేవుడు చేయగలుగుతాడు. దావీదు ఎక్కడికి వచ్చిందంటే ఒంటరి వాడైపోయి ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా ఆయన స్థితి వచ్చేసింది. భయము కలిగిన స్థితి, ఆధారం లేని స్థితి. కనీసం భయపడితే పక్కన ఒకడు ఉంటే ధైర్యం చెప్పుకోవడానికి ఎవడు కనిపించిన స్థితి. పిచ్చుక అంటే చిన్నదన్నమాట, చిన్న జీవి. బలము లేదు, ఆధారం లేదు, ధైర్యం లేదు, చెప్పుకోవడానికి ఒక ఆసరా లేదు. అట్లాంటి దీన స్థితిలోకి వచ్చి ఆ 3 అనుభవాలు చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏ స్థితిలో అట్లాంటి స్థితిలో ఉండి చివరికి అంటాడు, నీవు దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపుకు నీవు తిరిగి ఉన్నావు. అసలు అప్పటిదాకా ఓపిక ప్రార్థన చేసే భక్తుడు ఎవరు చెప్పి అసలు ఉంటారు? అప్పటిదాకా గట్టిగా 4 నెలలు చేసి బంద్ చేస్తాం మనం. అసలు అప్పటిదాకా ఎందుకన్నా రేపు అంటవా? అప్పటిదాకా కూడా చేయం మనం. గట్టిగా వారం చేస్తాం అంతే. పరిస్థితులు మారలేదనుకో వదిలిపెట్టుడే. చివరి దాకా గట్టిగా పట్టుకొని ఉండాల్సింది దేవుడిని. తర్వాత తెలుసా, ఆ దేవుడి మీద ఆధారమైనటువంటి ప్రార్థన అని చెప్తారు. అసలు ప్రార్థనను పట్టుకోకపోతే విచిత్రం అనిపించింది. అసలు 22వ కీర్తన ఒక మాట ఉంటుంది తెలుసా, మనం బాగా చదువుతాం, నోటికి కూడా వస్తాయి, అర్థం తెలియదు. 22 నా దేవా నన్నేలా చెయ్యి విడిచిందని ఎవరు చెప్తారంటే దావీదే చెప్తున్నాడు. కానీ దావీదు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు చెయ్యి విడిచినా నేను ప్రార్థన మానని 22వ కీర్తనలో ప్రార్థన చేస్తాను. ఆయన భక్తుడు అంటే ఆయన వదిలిపెట్టాడని తెలుసు, ఆకాశం ఇత్తడైందని తెలుసు, సమాధానం రావట్లేదని తెలుసు, కష్టకాలం అని తెలుసు, పొగ ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది, కాలిపోయినట్లు కాలిపోతుంది. అయినా ఎక్కడి నుంచి సాయం రాకపోయినా కూడా ఏం చేస్తానంటే భక్తుడి నుంచి ప్రార్థన మానట్లేదు. ఆఖరికి నీవు నా చెయ్యి విడిచింది కూడా నాకు అర్థమైపోయింది ప్రభువా. నా దేవా నన్నేలా చెయ్యి విడిచింది. మరి దావీదుని అడగొచ్చు, చెయ్యి విడిచిన తర్వాత కూడా నువ్వు ఎందుకు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు? దావీదు అంటే తెలుసా, ఆ విడిచిపెట్టిన దేవుడు మళ్ళీ పట్టుకోవడానికి కూడా ఏం కావాలి? ఇప్పుడు ఆ ప్రార్థనే కావాలంటే నాకు తెలుసు. నీకు చెప్పింది అనుకో, నీ చెయ్యి విడిచిపెట్టిన దేవుడు అంటే ప్రార్థన చేస్తావు. ఇక దేవుడు విడవటానికంటే ముందు మనమే విడిచిపోతాం. అట్లనా? నీకు ముచ్చట చెప్పనా అని చెప్పి ఏమంటారు, నేను వదిలిపెట్టి షాలో లేదా ఇంకేముంటుంది? పోరాటం అంటుంది అని చెప్తారు. భక్తి జీవితం అంటే అట్లా ఉండాలి. దేవుడు విడిచిపెట్టినా కూడా విడవకుండా నువ్వు గట్టిగా పట్టుకోగలిగిన నాడు నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టాలి. పరిస్థితులు గమనించడానికి, నీ విశ్వాసం ఎంతో పరీక్షించడానికి చెప్తాను. ప్రతి పరీక్ష కూడా అండి. యాకోబు పత్రిక ఒకసారి చూడండి, చివరి మాట చెప్తారు. యాకోబు రాసినటువంటి పత్రిక నీ విశ్వాసపు స్థాయిని గురించి, నీ విశ్వాసపు జీవితాన్ని గురించి
దేవుడి పైన నువ్వు ఆధారపడుతున్న స్థితిగతులను గురించి తెలుసుకోవడానికే మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1:2 నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుని విశ్వాసమునకు కలుగు పరీక్ష. అదంతే. ఎందుకు ఒంటరిలో అయిపోయిన అంటే అసలు ఎంతవరకు నమ్మకం ఉంటావో దేవుడు చూస్తారా. ఆ విశ్వాసానికి ఒక పరీక్ష కలగాలి కాబట్టి నానా విధములైన శోధనల వైపుకు దేవుడు నిన్ను కొన్నిసార్లు నడిపిస్తాడు. అట్లా నడిపించినప్పుడు ఎట్లా ఉండాలట, అది మహా ఆనందమని ఎంచుకున్న పరీక్షలో నిగ్గుతే అలా అబ్రహాం లాగా, మోషేలాగా, యోబులాగా గెలవాలి. కానీ అన్ని పోయిన తర్వాత ఇంకేముంది, మతం మారుదామన్నా వెనక ఇంకేముంది. యోబుకి అన్ని పోయినా కూడా అట్లనే నమ్మకంగా నిలబడ్డాడు. ఒక చక్కని మాట నేర్చుకునే అసలు ఇబ్బంది ఉండదు, పోయిందని బాధే ఉండదు. ఏం నేర్చుకోవాలంటే యెహోవా ఇచ్చిన యెహోవా. ఇంకో మాట ఏంటంటే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తేలేదంటే ఏమీ తీసుకోవాలి. తెలుసు ఏ రేట్లు. ఇప్పుడు 100 రూపాయలు పోయినాను పార్టీ అంటవాయి. మరి నువ్వు వచ్చినప్పుడు 100తో వచ్చినావు, 100తో రాలి పోయినప్పుడు ఏమంటే అసలు నేను తేలేదు, నా దగ్గర ఏమి లేదు, తప్పుకోవాలి. ఎంత చక్కగా కూర్చో లెక్కేస్తా అంటే కొంతమందికి డబ్బులు ఒకటి లెక్కేసి దగ్గిన కొద్ది బాధ. అసలు వచ్చేటప్పుడు ఏం తెలియదని చక్కని సూక్తి తెలుసుకున్న దగ్గర పోయింది ఉందా అసలు ఏమన్నా. ఆ 2 పాఠాలు పౌలు నేర్పిన అసలు చక్కని మాట. ఒకటి నేర్పిడు, పౌలు ఒకటి నేర్పి ఏం తేలే. ఇంకా నయం కనీసం ఒంటి మీద బట్టలను ఉన్నాయి. ఏమైనా శాతం ఒకటి ఉంటుంది. తల్లి గర్భమందు తాగుతున్నప్పుడు మొదటి బట్ట లేదు, లేదు నడమ బట్ట కట్టుటను అలవాటు కాదయా విశ్వదాభిరామ వినరు. ఏమంటారు, పుట్టినప్పుడు బట్ట లేదు, పోయేటప్పుడు లేదు, మధులు కట్టుకోవడం ఎందుకు అన్ని తీసేయండి అన్నాడు మహానుభావం. అన్నట్టు ఆయన మొత్తం తీసే తిరిగింది. అంత దూరం పోయిన తర్వాత ఆయన దగ్గర చిన్న పోయినందుకు బాధపడతాడంటే అసలు ఏం తెచ్చినావని పోవటానికి ఏం లేదు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. అసలు భక్తులది నేర్చుకోవాలని చెప్తున్నాను. దేవుడు శోధనల వైపుకు నడిపించినప్పుడు ఆ కష్టకాలం నిన్ను పరీక్షిస్తున్నప్పుడు దేని కొరకంటే నీ విశ్వాసపు స్థాయి ఎంతో చూస్తారు. ఈ కష్టకాలంలో, ఈ లేమి కాలంలో అన్నీ ఉన్నప్పుడు మస్తు డైలాగులు పడదు. కానీ ఈ స్థితిలో కూడా నమ్మకం ఉండడా, ఈ స్థితిలో కూడా ధైర్యంగా నిలబడతాడు. ఆ నిలబడని దేవుడు కొంత పరీక్షించినప్పుడు ఏం చేయాలంటే ఆ విశ్వాసానికి కలుగు పరీక్షనికి ఏం పుట్టిస్తుందట, ఓర్పును పుట్టిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఆ ఓర్పు వస్తుంది, ఆ నిరీక్షణ వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. అట్లాంటి భక్తులను చూస్తే సైతానానికి భయం అవుతుంది అని చెప్తారు. మనం వాడిని చూడంగానే గదిగట్టు వస్తూ ఉంటాం. ఈ తీర్మానం చేసుకున్నప్పుడు నిలవబడ్డాడే అనుకో ఉంటాడు ఎవడా. పలకాల్సిన మాటలు కొన్ని ఉన్నాయండి. షడ్రక మెషక్ అభిజ్ఞలో ఒక మాట అంటారు, మండుచున్న వేడిమి గల యజ్ఞగుండంలో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు రాజా. ఒకవేళ రక్షించకపోయినను ఏమేమో మొక్కం అంటే అడుగుకుంటాడని సైతం గడు ఏమనుకుంటాడు, అసలు వీడు ఎందుకు ఇంత వెరైటీగా ఉన్నాడు. అసలు మనం ఇస్తేనే నమ్ముతా ఆయన అంటాడు, నువ్వు రక్షించకపోయినను మేము ఆ ప్రతిమకు మొక్క అంటే రాజుకు కోపం రావడం సంగతి తర్వాత రాజు కనుక ముందు ఎవరు కోపం అవుతుంది, సైతం కానీ కోపం అవుతుంది. వీడు వెరైటీగా ఉన్నాడు, అసలు ఇట్లా ఉండదు మనిషి అన్నట్టు. ఇంకేం చేస్తాం అని అడుగుతుంది. ఇంకేమైనా చేయటానికి స్కోప్ ఉందా వానికి? భయం లేనటువంటి భక్తులు. అట్లాంటి మాటలు బలంగా యెహోవా ఇచ్చును యెహోవా మంచిగా అన్ని లాభాలు వచ్చినప్పుడు ఏమో కృతజ్ఞత కూడిగా పెడతాం. అన్ని పోయినప్పుడు కూడా మళ్ళీ హ్యాపీగా కూడిగా పెట్టుకోవాలి. అన్నీ పోయినాయి సార్, ఇక టెన్షన్ అది లక్షలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని నిద్రపోతారని పోడు. ఇంటి నిండా బంగారం పెట్టుకున్నాడు, ఇంటి నిండా డబ్బులు నిద్రపోడు. ఎంతసేపు ఎవడో చెత్తకపోతారని భయం ఉంటుంది. మనం అనుకు మంచిగా తలుపులను తెలిసి ఆరుబయట పడుకోవచ్చు. ఎందుకంటే చూసినోడికి అర్థమైంది మన దరిద్రం ఏ స్థాయిలో. లోపలికి వచ్చి వాడు అనుకుంటాడు ఇంత దీనంగా ఉన్నాడు, వీడు ఇట్లా ఎత్తకపోవడం మంచిది కదా, ఎవరు ఉంటే తెచ్చి పెట్టుకోవాలి. మనిషి నిద్రపోతాడు. అట్లాంటి వాడు భయపడకుండా నిద్రపోతాడు, తలుపులు తెరిచి నిద్రపోతాడు. డబ్బులు ఉన్నాడు అట్నే ఉంటాడా. ఒట్టి మీద ఇంత బంగారం వేసుకుని బయట తిరుగు పోతావు మంచిగా, ఏం లేనా హుషారుగా బయట మూడుకొని పోవచ్చు. ఎవడు కొంచెం పోతాడు, ఏమైనా ఉంటే కదా భయపడటానికి. ఉన్నోడు సంవత్సరం ఆనుకున్నాయి, లేనోడు సంవత్సరం దేని అనుకున్నాడు. అన్ని కాలాలలో కూడా దేవుని ఎంతో ఆనందించడం నేర్చుకోవాలని చెప్తున్నారు. అట్లాంటి స్థితిలో కూడా దాంట్లో ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యపరిపించదా. సంవత్సరాంతా కూడా ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, అయినా నేను ప్రార్థన చేస్తానని దావిదంటే సైతం కనిపించింది. ఇంకెట్లాంటి వాళ్ళు ఉంటారా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా భక్తులు అనిపించేటట్టు దావీదు భక్తి జీవితం. దేవుడు వదిలిపెట్టడం తెలిసిన తర్వాత దేవుని కుట్టుకున్న భక్తులు దావీదు. అటు మన సమస్య అంత పెద్దవి కూడా కాదు. అట్లాంటి అనుభవంలో ఉంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన స్థితిలో ఉంటే, దేవుడి సన్నిధిలో పెడుతున్న మొరుంటే, గోడవాతం అయితే, పగిలి కట్టవైతే, ఇంటి మీద ఒంటరి పిచ్చుకవైతే అప్పుడు అంటాడు దిక్కు లేని దీనుల ప్రార్థన అంటే ఆ స్థితితో వాడు ఏమైపోతుంది, ఇక దరిద్రుడైపోయిన స్థితి వచ్చింది. అసలు
అట్లాంటి స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతాడు ఏమంటే ఆయన నీ ప్రార్థన వైపుకు తిరుగును అని బైబిల్. అది ధైర్యమైనటువంటి మాట. కొంతసేపటి తిరుగుండి వచ్చావు. ఇప్పుడు తల్లి పిల్లలతో రాళ్ళు మొక్కలు అవుతారు. అమ్మబోయి ఆడో దాచుకుని వెతుకుతూ ఉంటారు. అట్లనే దాచుకుని ఉంటుంది. అటే ఇంకా వాడు కొద్దిసేపు అటు ఇటు తిరిగి కొద్దిసేపు ఏడు మొహం పెట్టగానే గబాలరా వచ్చి నాని అని ఎత్తుకోవాలి. అప్పుడు మనం చూడండి వాడు ఆగడం. దేవుడు కొన్నిసార్లు అట్లా ఒక్కసారి వదిలేసి లోకంలో అటు ఇటు తిరిగి ఆడ దాచుకున్నాడు అనుకో, వీడు ఒకటే ఏడు. మరి ఏడ్చినోడు కొద్దిసేపు ఆగి దేవుడు చూడరా ఆయన వస్తున్నాడు. అప్పటిదా కూడా ఆగు నాకు కనపడకపోయి ఇది చదువుకోను పోతాయిగా. అట్లా ఉండదుగా మన పరిస్థితి. కొద్దిసేపు దేవుడు విడిచిపెట్టినా కూడా దేనికి ఒకటి నేను గట్టిగా పట్టుకోవడానికి అని చెప్తాను. కాబట్టి అటువంటి కష్టకాలంలో కూడా దేవుని వైపుగా చూస్తూ దేవుని బట్టి ధైర్యపడుతూ ఆ దీన స్థితిలో నుంచి మళ్ళీ దేవుడు ఒక్కసారి నీ ప్రార్థన వైపుగా ఆయన తిరగగానే ఏమైపోయిందో తెలుసా? అరణ్యాల్లో ఉన్న దావీదు, అపాయంలో ఉన్న దావీదు, ప్రాణాపాయం ఉన్న దావీదు, మరణం పైన ఆశ, జీవం పైన ఆశ లేనటువంటి దావీదు, మరణానికి అడుగు దూరంలో ఉన్న దావీదు గురించి రాజుల గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఉందో తెలుసా? దావీదు బహు వృద్ధుడై మరణించినది. ఎప్పుడు చచ్చిపోయినాడు దావీదు? వృద్ధుడైనప్పుడు చచ్చిపోయాడు. కానీ యవన కాలం అంతా ఎట్లున్నాడు? ఇక చచ్చిపోతా, ఈ రోజు అయిపోతుంది అని అనుకున్నాడు. నిండు వృద్ధాప్యం వరకు బ్రతికినాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వైపుకి దేవుడు తిరిగాడు కాబట్టి. ఒంటరి అరణ్యాలు తిరిగిన దావీదు తర్వాత దావీదు చుట్టూ మంది తయారైపోయారు. అసలు అనేక మంది జనులు దావీదు చుట్టూ. ఒకప్పుడు దావీదు భయపడ్డాడు, తర్వాత దావీదుని బట్టి అందరూ ధైర్యపడేటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రార్థనల వైపుకి దేవుడు తిరిగాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దావీదుని దేవుడు లేవనెత్తాడు. కాబట్టి సమస్యలు అనే సబ్జెక్ట్ చెప్పొద్దు కదా. క్రిస్టియన్ సబ్జెక్ట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ట్రబుల్స్ అని చెప్తారు. తీసుకుంటారు ఎంపీసీలు మాకు మ్యాథ్స్ ఉంది, బైపీసీలు మాకు ఇది ఉందని అంటాం కదా. క్రిస్టియానిటీలో ఏముంటుందంటే ట్రబుల్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందని చెప్తాను. మరి ఇందులో మ్యాథ్స్లోకి వచ్చినాక లెక్కలు నేను బాధపడుతుంటాను. లెక్కలు అంటేనే మా సమస్యలే. ఎంపీసీ తీసుకున్న మ్యాథ్స్ ఉంటుందా? అట్లనే క్రైస్తవ్యం అని అంటే అర్థం ఏంటంటే శ్రమలు కలిగిన జీవితం అని చెప్తారు. మరి ఏం చేయాలి సార్ అంటే వాటన్నిటిని దాటి నువ్వు హెబ్రీలో కావాలి. వాటన్నిటిని దాటి జయ జీవితాన్ని జీవించాలి. వాటన్నిటి నుంచి ముందుకు సాగిపోవాలి. అంతవరకు ఏం పట్టుకోవాలి? గట్టిగా ప్రార్థనను పట్టుకోవాలి. అందుకే 102 మొదటి వచనం చదివించిన ఆయన ప్రార్థన చేస్తున్న దావీదు కనపడుతున్నాడు ఆయన. కాబట్టి సమస్యలు పెరుగుతున్న కొద్ది ఏం పెంచాలి? ప్రార్థనను పెంచాలి. కష్టాలు పెరుగుతున్న కొద్ది ఏం పెంచాలి? ప్రార్థన పెంచాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రార్థనలో ఇంకా ఆసక్తి కలిగి ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావు సమస్యలన్నిటి నుంచి, బంధకాల నుంచి దేవుడే విడిపిస్తాడు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. చక్కని కార్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.